రీజనల్ రింగ్ రోడ్ నార్త్ పార్ట్ నిర్మాణం కోసం ఒక అడుగు ముందుకు పడిందనే చెప్పుకోవచ్చు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ఉపేంద్ర, ప్రాపర్టీ అడ్వైజర్. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ నిర్మాణం కోసం టెండర్లను కూడా పిలవడం జరిగింది. సుమారు 7,000 కోట్ల వ్యయంతో 161 కిలోమీటర్లకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేగా నామకరణం చేస్తూ కేంద్ర ప్రభుత్వమే ఈ ఉత్తర భాగాన్ని నిర్మించడం కోసం ప్లాన్లు చేస్తుంది. ఇది ఖచ్చితంగా మనందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వాస్తవంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాతే రీజనల్ రింగ్ రోడ్ యొక్క స్పీడ్ పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే రీజనల్ రింగ్ రోడ్ యొక్క వర్క్‌ను సులభతరం చేయడం కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ వర్క్‌ను 5 ప్యాకేజీలుగా డివైడ్ చేసి టెండర్లను పిలిచింది. మొదటగా ఈ వర్క్ స్టార్ట్ అయ్యే ప్రాంతాలను చూద్దాం. ఇక్కడ సంగారెడ్డి కనిపిస్తుంది. సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ అనే విలేజ్ ఉంది. గిర్మాపూర్ నుండి రెడ్డిపల్లి వరకు సుమారు ఇది 34 కిలోమీటర్లు ఉంటుంది. ఇది మొదటి ప్యాకేజీలో ఉంది. ఆ తర్వాత గిర్మాపూర్ నుంచి మనకు కనిపించేది ఇస్లాంపూర్. ఇది 26 కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ. ఇస్లాంపూర్ నుండి ప్రజ్ఞాపూర్ ఇది 23 కిలోమీటర్లు ఉంది. ప్రజ్ఞాపూర్ నుంచి రాయగిరి నుంచి తలకొండిపల్లి వరకు ఇది మొత్తము 161.5 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది. అయితే ఈ రూట్‌లో సుమారు 90-95% వరకు భూసేకరణ కూడా పూర్తయింది. నిర్వాసితులకు మాత్రం ఇంకా నష్టపరిహారం అయితే చెల్లించలేదు. ఈ 2 కంప్లీట్ చేస్తే గనక వర్క్‌ను త్వరగా ముందుకు తీసుకెళ్తే ఇది ఖచ్చితంగా గేమ్ చేంజర్ అవుతుందని మనం అనుకోవచ్చు.